అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అవును, మీరు వింటున్నది నిజమే. కలియుగం రాబోతుంది. కలియుగం అంటే ఏమిటి? అసలు కలియుగం ఎలా రాబోతుంది అనే విషయాన్ని మనం అందరం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కల్కి హిందూ పురాణాల ప్రకారం విష్ణువు యొక్క 10వ అవతారం కల్కి యుగం. భాగవతంలోని 12వ స్కందంలో కల్కి అవతారం గురించి చెప్పబడింది. అతను శంబల అనే ప్రదేశంలో అవతరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. శంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అయితే చివరిలో ధర్మాన్ని పునరుద్ధరించడానికి, దుష్టులను నాశనం చేయడానికి, మరియు సత్యయుగాన్ని ప్రారంభించడానికి భూమికి వస్తారని నమ్మకం. కల్కి అంటే దోషాన్ని తొలగించేవాడని అర్థం. ఈ అవతారం ప్రపంచంలో సత్యం, స్వచ్ఛతను తిరిగి తీసుకురావడమే కల్కి యొక్క ముఖ్య ఉద్దేశం. చెడ్డవారిని సంహరించి ప్రపంచాన్ని పాపాల బారి నుండి రక్షించడం ఈ కల్కి అవతారం తర్వాత మనకు సత్యయుగం లేదా జీవితపు మొదటి యుగం ప్రారంభమవుతుంది. మన పురాణాల ప్రకారం కల్కి విష్ణువు యొక్క దశావతారాల్లో చివరి అవతారం. కల్కి యుగం చివరిలో ప్రపంచం చాలా క్రూరంగా మారినప్పుడు ఈ కల్కి అవతారం మనకు వస్తుంది. సత్యయుగం నుంచి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు 9 అవతారాలు ఎత్తారు. రామావతారం పూర్తయ్యాక కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించారు. ద్వారక నీట మునిగి కృష్ణుడు అవతరించిన చీలించిన తర్వాత నుంచి కలియుగం ప్రారంభమవుతుంది.